श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈ వారం అద్భుతమైన వరం, అష్టమంగళ ముద్రలలో అదృష్టకరం ఒక పూర్ణ కలశం అన్న దాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అనేక మర్మ ధర్మాలు ఈ త్రికళా జ్ఞానం ద్వారా తెలియచేస్తూ వస్తున్నాను. ఆ మర్మాలు ఎక్కడి నుండి సేకరిస్తున్నారని అనేక రకాల ప్రశ్నలతో ఫోన్లు చేస్తూనే ఉన్నారు. దానికి ప్రామాణికంగా ఏ గ్రంథాలు నా వద్ద లేదు. నాకున్న స్థిర ఆస్తి ఇక్కడున్న దైవం, ఆ చాముండేశ్వరి తల్లి ఏం చెప్పమని ఆదేశిస్తే అదే ఈ స్వరపేటిక నుండి ధ్వని తరంగములై మీకందరికీ అదృష్టకర తరంగములై వరములై అందచేయాలనే సంకల్పం నా కరములలోకి చిత్రకల్పన చేసే యోగము, భాగ్యము ఆ తల్లి అందచేసింది. అంతేకాని ఇక్కడ నా యొక్క గొప్పతనం ఏమీ లేదు. కేశవ గురుస్వామి యొక్క గొప్పతనం కాదది, ఆ దైవశక్తి యొక్క గొప్పతనం. ఆ తల్లి నాకిచ్చిన అనేక మనోచిత్రాలను నా మనోనేత్రానికి అందచేస్తే నా మనోదర్పణంలోనే దానిని దాచుకోక నా గదిలోనే నా మదిలోనే చిత్తు కాగితాల్లా మిగిల్చుకోక అందరి మదిలోకి అందరి గదుల్లోకి అదృష్ట తరంగాల్ని అందచేయాలి అని నా తపనకు తపస్సుకు ఆ తల్లి నాకిచ్చిన వరాన్ని మీకు అందజేస్తున్నాను. కుంభరాశి వారికి, ప్రతి ఒక్కరికి ఈరోజు త్రికళా జ్ఞానంలో మరొక ముఖ్యమైన మర్మాన్ని తెలుసుకోబోతున్నాం. అదే జానెడు అనే మర్మం. ఆ జానెడు అనే కుంభకలశ తత్వం ఇలా ఈ బ్రహ్మరంధ్రము నుండి కొలత వేస్తే ఈ చిటికెన వేలు వరకు ఆజ్ఞాచక్రము నుండి సహస్రారము బ్రహ్మరంధ్రమని ఈ శిరస్సు కలశంలా ఉంది. ఈ బ్రహ్మరంధ్రం ఈ ఆజ్ఞాచక్రానికి ఒక జానెడైతే ఈ ఆజ్ఞాచక్రము నుండి ఈ విశుద్ధ చక్రము వరకు మరొక జానెడు. ఈ విశుద్ధ చక్రము నుండి ఈ అనాహత చక్రానికి మరొక జానెడు. ఈ అనాహత చక్రము నుండి ఈ మణిపూరక చక్రానికి మరొక జానెడు. ఈ జానెడు స్థలము నుండి మరొక జానెడు స్వాదిష్టానం, ఆ తర్వాత మూలాధారానికి మరొక జానెడు. ఇలా
కలశతత్వముతోనే ఒక్కొక్క జానెడు కొలతలతో ఆ మర్మం దాగి ఉంది, ఆ చైతన్యం దాగి ఉంది. ఈ బ్రహ్మరంధ్రము నుండి ఈ ఆజ్ఞాచక్రము వరకే ఆకాశతత్వం. ఈ ఆజ్ఞాచక్రము నుండి ఈ విశుద్ధ వరకు వాయుతత్వం. ఈ విశుద్ధము నుండి అనాహతము వరకు అగ్నితత్వం. ఈ అనాహతము నుండి జలతత్వము, మణిపూరకము వరకు. ఆ తర్వాత స్వాధిష్టానం నుండి మూలాధారము వరకు భూతత్వం. ఇవే పంచభూత కలశములు. ఒక మనిషికి త్రికళ జ్ఞానముతో చెప్పాలంటే 3 కలశములు అతి ముఖ్యమైనవి. ఒకటి ఈ శిరస్సు అనే కలశం కుంభతత్వముతో, ఆకాశతత్వముతో బ్రహ్మ కమలమై ఉండి, బ్రహ్మలోకమై ఉండి, సృష్టి అనే ఆలోచన కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. అందుకని ఇది బ్రహ్మ కపాలం, శిరస్సు, కలశం. ఈ ఆకాశ తత్వమే మనకు సృష్టి కార్యక్రమం చేస్తుంటుంది. ఒక చిత్రరచన చెయ్యాలన్నా, ఒక కావ్యం రాయాలన్నా, ఒక పనిని ఆలోచించి విజ్ఞానపరంగా చెయ్యాలన్నా ఈ శిరస్సు అనే కలశమే అతి ముఖ్యమైంది. ఆ తర్వాత కలశమే మన వక్షస్థలం, లక్ష్మీకర నివాసం. అగ్ని అనే జ్యోతి లక్ష్మి, అగ్ని అనే తత్వముతో, వాయువు అనే ఊర్ధతత్వముతో ఈ వక్షస్థలములో మనకన్నింటినీ జీర్ణించుకునే శక్తిని కూడా కల్పింపచేస్తూ హృదయ స్పందనకు మూల కారణమై ఈ గూడు, ఈ కుండలో అతి పదిలంగా ఆ గుండె లబ్డబ్బులతో నిత్యం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. ఒక్క క్షణం అది ఆగితే ఇది శవమవుతుంది. అదేవిధంగా ఈ భూతత్వమైన తుంటి ఎముక నుండే మరొక కలశం, భూతత్వమైన కలశం. ఈ మూడింటికి ఆధారభూతమైనదే వెన్నెముక. అదే ఈ ధ్వజస్తంభము. ఈ వెన్నెముకను ఆధారం చేసుకొని ఈ అక్షయ కలశం ఉంది. శిరస్సు తత్వముతో సృష్టి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య భాగమే మన వక్షస్థల నివాసం, లక్ష్మీకర నివాసం. ఈ భూతత్వం ఇది మనం పద్మాసనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో ఉన్నది. ఇలా ఈ వెన్నెముక కాని విరగటం జరిగితే ఆ మనిషి జీవోత్సవంలా మారిపోతాడు. ఏ పనిని చేయలేడు, పేడ ముద్దలా పడిపోవటమే. అందుకని వెన్నెముక విరగకుండా వయసైన వారు కానివ్వండి, ఎవరైనా సరే కింద పడిన వెంటనే ఆ వెన్నెముక విరిగితే ఇక వారికి జీవితం నరకమే. అందుకని మనం యోగాసనాలు చేయాలి. ముఖ్యంగా కుంభరాశి వారు అనారోగ్య దోషములు తొలగిపోవాలంటే ఈ కూర్మపీఠ తత్వముతో ఉన్న, ఆరోగ్యకర తత్వముతో ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని ఆరాధించాలి. ఈ ధ్వజస్తంభాన్ని ఆరాధించేటప్పుడు ఈ కూర్మతత్వమైన, ఈ కుంభాకార తత్వముతో ఉన్న, కుంభరాశి తత్వముతో ఉన్న ఈ కూర్మాన్ని ఆరాధించాలి. ఆ కూర్మావతార మూర్తియే. అంతెందుకు, ఈ రోజులలో ఎక్కువ కాలం 300 సంవత్సరాలు జీవించేది కూడా తాబేలే. అది ఆరోగ్యకరమైన కూర్మ యంత్రతత్వం.
అటువంటి యంత్ర మంత్ర తంత్ర తత్వముతో త్రికళ జ్ఞానములను మేళవించి ఈ ధ్వజస్తంభమును చేయటం జరిగింది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ తప్పనిసరిగా అదృష్ట తరంగములను అందచేస్తుంది. ఈ కుంభరాశి వారికి మంచి అదృష్ట తరంగములను అందచేసే ముద్రని ఇప్పుడు పంచభూత తత్వముతో ముఖ్యమైన త్రికళ కుంభములతో ఒక ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్రా దర్శనముతో మీకు ఆ పంచభూతములను మీలోని షట్చక్రములను ఏ విధంగా చైతన్యం చేసుకోవాలి, ఆ చైతన్యంతో పట్టుదలతో మీరు ముందుకు అడుగెయ్యాలి, విజయవంతంగా ఈ సమాజాన తలెత్తుకొని నిలబడాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతోనే నేనిప్పుడు కుంభరాశి కుంభ పంచభూత తత్వములతో చిత్రించి చూపుతున్నాను. త్రికళ కుంభరాశులు మన శరీరంలోనే దాగి ఉన్నాయి. ఒక భాగము ఈ శిరస్సు అనే ఆకాశతత్వం, ఇదే బ్రహ్మలోక తత్వము. మరొక వక్షస్థల తత్వమే వాయువు అగ్ని అనే ఇంకొక కలశమై ఉంది. మరొక భాగమే భూతత్వమై ఉంది. ఈ 3 కుండలే మనిషికి అతి ముఖ్యమైనది. అటువంటి కుంభతత్వముతో బ్రహ్మ శిరస్సు ఎలా ఉందో ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. శక్తిమయము సర్వజగము దేవి మహిమా దివ్యము. శక్తిమయము సర్వజగము దేవి మహిమా దివ్యము. మహాకాళి మహాలక్ష్మి మహావాణి ఒకే రూపము. ఇదే బ్రహ్మలోక తత్వము, విష్ణు వక్షస్థల తత్వము, లయతత్వమైన శివతత్వము, లక్ష్మీ పార్వతీ సరస్వతుల అనుగ్రహము కల అతి ముఖ్యమైనది ఈ సహస్రార చక్రము నుండి ఇలా ఓంకార ఆకృతితో జానెడు కొలతలతో అన్నింట ముఖ్యమైన అనుగ్రహ తరంగాలను తెలిపేదే ఈ త్రికళ కుంభములు. అణువులందు అణువులందు ఘనమునందు చరములందు స్థిరములందు అణువులందు ఘనమునందు స్థాణువులో ప్రాణులలో ఉన్నది చైతన్యము. ఎక్కడ చూచిన ఈశ్వరియే చక్కగా 3 కలశములే మనిషికి ముఖ్యమైనవి. ఇక్కడ చేతులన్నవి లేకున్నా, కాళ్ళన్నవి లేకున్నా మనిషి జీవించగలడు. కానీ ఏ కుండ పగిలినా వారి కుండ కాటికెళ్ళినట్టే, కాటిలో కుండ పగిలినట్లే. అదే ఇందులో దాగిన నగ్న సత్యం. ఇది సహస్రార కమలము, ఆజ్ఞా చక్ర నేత్రము, ఇదే విశుద్ధ చక్రము, ఇదే సరస్వతి సప్తవీణ స్వరములు. ఈ స్వర పేటిక నుండే ఈ హృదయ వీణ అన్నది ఉన్నది. ఆ హృదయ తత్వము అగ్నితత్వమై, జలతత్వమై, భూతత్వమై మనిషి భూమి మీద ఆవిర్భవించే జన్మనెత్తే సంఘటన జరిగేది కూడా ఈ కుండలోనే. అందుకని ఆ పూర్ణ కుంభ కలశ తత్వాన్ని ఇప్పుడు నేను వివరించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా మనోనేత్రానికి అందిన ఈ జానెడు అనే బ్రహ్మరంధ్రం నుండి మన నేత్రముల వరకు సహస్రార అన్నది మెలిక వేస్తే ఓంకార తత్వముతో అక్కడే ఆజ్ఞాచక్రమవుతుంది. మళ్ళీ మొదటికొస్తే విశుద్ధమవుతుంది. ఆ తర్వాత హృదయ స్థానము అనాహత చక్రమవుతుంది. ఆ తర్వాతి ఓంకారమే మణిపూరక చక్రమవుతుంది. ఆ తర్వాతదే స్వాధిష్టానము,
ఇదే మూలాధారము. ఈ మూల తత్వము నుండే మనిషి సృష్టి కార్యక్రమం అన్నది జరుగుతుంది. ఈ త్రికళ కుంభరాశులే నగ్న సత్యములు. ఇదే మానవ జీవన విధానములో అతి ముఖ్యమైన మర్మము, ధర్మము. శక్తిమయము సర్వజగము దేవి మహిమా దివ్యము. శక్తిమయము సర్వజగము దేవి మహిమా దివ్యము. మహాకాళి మహాలక్ష్మి మహావాణి ఒకే రూపము. ఎక్కడ చూచిన ఈశ్వరియే చక్కగా తోచెను కనరండి. ఎక్కడ చూచిన ఈశ్వరియే చక్కగా తోచెను కనరండి. ఈ కుంభరాశి వారు చిన్ననాటి నుండి ఎదురు దెబ్బలు తగిలి అనేక రకములైన మానసిక కష్టములకు, నష్టములకు, దోషములకు అలవాటు పడి ఒక విధమైన వైరాగ్య భావంతో ఉంటారు. ఏం మాట్లాడినా వేదాంత ధోరణిలోనే సమాధానం చెప్తుంటారు. అటువంటి వారికి ఉత్తర దిశ మంచిది. ఆ ఉత్తర దిశ వైపు వీరికి ముఖద్వారం ఉంటే, ఆ ముఖద్వారముపై కామధేను చిత్రం ఉంటే ఇంకా మంచిది. మంచి అదృష్ట ఫలితాల్ని పొందాలంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడల్లా ఆ గోమాత చిత్రాన్ని, కామధేనువుని చూస్తూ ఓం సురభ్యై నమః అనుకుంటూ బయటకు వెళ్ళి చూడండి. తప్పకుండా మంచి సత్ఫలితాల్ని పొందుతారు. కూర్మతత్వంలో మరొక ఉర్లీ గణపతి అన్నది ఉంది. ఆ కూర్మతత్వమైన ఆ ఉర్లీ గణపతిలో జలాన్ని నింపి అందులో లవణము వేసి వినాయకుడికి నువ్వుల నూనె రాసి ఆరాధిస్తే ఓం లం లంబోదరాయ నమః, ఓం గం గణపతి అయి నమః, ఈ పూర్ణ కలశములో ఉన్న వినాయకుడు నన్ను ఆశీర్వదించునుగాక, నాకు అన్నింటా విజయమును ఇవ్వాలని కోరుకుంటూ మీరు చేసి చూడండి. అదృష్ట తరంగములను అందచేస్తుంది. ఈ ఉర్లీ గణపతి ఆరాధనే కాకుండా ఎటువంటి మానసిక దోషాలున్నా, శారీరక దోషాలున్నా అవన్నీ తొలగిపోయేందుకు ఒక అతి ముఖ్యమైన ముద్రని ఈ వారం వరంగా ఆ గణపతి ఆకారము కూడా పూర్ణ కలశంలా, నిండు కుండలా లక్ష్మీ గణపతిగా నా మనోనేత్రానికి సాక్షాత్కరిస్తే ఆ చిత్రాన్ని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. ఆ చిత్ర దర్శనముతో మీకున్నటువంటి మానసిక దోషములు, శారీరక రోగములు అన్నీ పటాపంచలై శని దోషములు తొలగి, రాహు దోషములు తొలగి, కేతు దోషములు తొలగి, విజయ మార్గము కలిగి అన్నింటా మీరు విజయ పతాకాన్ని ఎగరేయాలని కోరుకుంటూ ఇప్పుడు నేను ఆ చిత్ర ముద్రని చిత్రించి చూపుతున్నాను. అక్షయ కలశము అన్నది పూర్ణ కుంభ తత్వాన్ని తెలియచేస్తుంది. ఆ 3 నేత్రములతో ఉన్నదే ఈ కొబ్బరి. పూర్ణ కలశం అన్నది కూడా ఇలా ఉంటే అందులో శ్రీకర లక్ష్మిగా, లక్ష్మీ గణపతి ముద్రగా మరి కాసేపట్లో ఈ పూర్ణ కుంభమే వినాయక ఆకృతిని దాల్చి, ఇక్కడున్న మరొక చిన్న కలశమే 8 అనే శని ఛాయను వాలముతో బంధించి ఇదే మూషికమై ఆ పూర్ణకుంభ గణపతికి వాహనమై ఉంది. ఆది పూజితుడవు నీవు శ్రీ గజానన, స్వామి పదముల పూజించేము శ్రీ గజానన, స్వామి గౌరీవర శ్రీ శుభకర శ్రీ గజానన స్వామి. ఈ నారీకేళమే ధ్వజస్తంభం లాంటి కొబ్బరి చెట్టుకి ఊర్ధ్వముఖంగా అధోముఖంగా కాకుండా
త్రిశంకు స్వర్గాన ఉన్న అతి ముఖ్యమైన జలపూర్ణ కుంభం ఇది. ఆ కుంభమే పూర్ణ కుంభమైన ఆ విఘ్నేశ్వరుడి యొక్క బొజ్జను తెలియచేసేది. మరొక కలశం మూషికము అని తత్వాన్ని తెలియచేసేది. ఈ 8 ఆకృతి శని బంధాన్ని మనల్ని విముక్తుల్ని చేసేది. ఈ గంగా జలము హరిద్రవర్ణము కలగలిపి ఈ పచ్చని తోరణములే లంబకర్ణములై పవిత్రమైన యాంటీనాలాగా కొబ్బరి చెట్టు ఈ పత్రములు అన్నీ కలగలిపి దివి నుండి అందుతున్న దైవీక ఛానల్స్ని అందచేసే పూర్ణ కలశ కుంభమిది. శుభచరణ శ్రీ గజానన స్వామి జగములనే కాపాడుము శ్రీ గజానన స్వామి గౌరీ తనయా దేవా శ్రీ గజానన స్వామి సురముని వందిత చరణ శ్రీ గజానన జయ గణేశ జయ గణేశ జయ గణేశ స్వామి జయ ఓం జయ ఓం జయ ఓం జయ గణేశ. వక్రతుండధరుడవయ్య శ్రీ గజానన మహాపరాక్రముడవీవయ్య శ్రీ గజానన స్వామి శరణం 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 శ్రీ గజానన స్వామి నీ చరణమే ఇక శరణం శ్రీ గజానన జయ గణేశ జయ గణేశ జయ. మీ యొక్క శారీరక మానసిక దోషములన్నీ కుంభరాశి వారికే కాకుండా సర్వరాశుల వారికి ఉన్న శని దోషములు రాహు కేతు దోషములు ఈ అగ్ని ద్వారా దగ్ధం కావాలి. ఈ హరిద్ర వర్ణము నుండి ఈ జ్యోతి నుండి మహాశక్తివంతమైన తరంగములు మీ మదిలో కానీ గదిలో కానీ దాగిన దురదృష్ట తరంగములనన్నింటినీ దగ్ధం చేయాలని కోరుకుంటున్నాను.